నమస్తే. రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి అంశం పాతిపెట్టిన శిశువు మృతదేహం మాయం కావడం. ఎగ్జాక్ట్లీ నేను పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గరనే నిలబడ్డా. నేను వైకుంఠధామం, ఇది పంజాగుట్టలో ఉన్నటువంటి శ్మశాన వాటిక. ఇదే శ్మశాన వాటికలో శనివారం పాతి పెట్టినటువంటి శిశువు మృతదేహం మాయమైంది. అసలు ఎవరు మాయం చేసింది? పాతి పెట్టినటువంటి శిశువును మాయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు చేసింది? ఎవరికన్నా అమ్ముకున్నారా? ఎందుకంటే 12 తారీఖు క్షుద్ర పూజలని, 12 తారీఖు అమావాస్యనేమో ఉందని చెప్తా ఉన్నారు. అప్పటి దానికోసం ఏమన్నా క్షుద్ర పూజల కోసం ఏమైనా అమ్ముకున్నారా? లేదా ఏమన్నా ల్యాబ్లకు ఏమైనా అమ్ముకున్నారా? పాతి పెట్టినటువంటి శిశువు మృతదేహం ఎట్లా మాయమైంది చూడాలి. లోపలికి పోయి మనం 100% ఆ సమాధి దగ్గరికి వెళ్దాం, చూద్దాం. అక్కడ మనుషులు తీసినట్లుందే, మరి పాతి పెట్టిన శిశువును మనుషులు తీసినట్టుందా, లేకపోతే ఏమైనా జంతువులు, శునకాలు, కుక్కలు ఏమైనా తీసినట్టుందా చూద్దాం లోపలికి పోయి. కానీ మొత్తం మీద అయితే పాతి పెట్టిన శిశువు మాయం కావడం అనేది కలకలం రేపుతుంది. ఇదే ఎంట్రెన్స్ పంచగుట్టలో. ఇక్కడ వెళ్తే బంజారాయిల్స్ వస్తుంది మనకు, స్టేట్కి వెళ్తే. ఈ శ్మశాన వాటిక ఇదే. చాలామంది మనకు వినిపిస్తూ ఉంటాయి, ప్రముఖులు చనిపోయినా, చాలామంది చనిపోతే పంచగుట్ట శ్మశాన వాటికలో ఈరోజు అంత్యక్రియలని మనకు వార్తలు వస్తూ ఉంటాయి. దీనికి సెక్యూరిటీ ఏమి ఉండేటట్టు లేదు ఇక్కడ. తెలుస్తుంది, నేను తెలుసుకున్నా. సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఎప్పుడైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది ప్రధాన ద్వారం. ఇంకా 2 ద్వారాలు ఉంటాయంట అటు సైడ్, వెనుక సైడ్. అక్కడ నుంచి కూడా రావచ్చు అంట. చూడాలి, మనం లోపలికి వెళ్తాం. మీకు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అసలు విజువల్ ఏంది, పరిస్థితి ఏంది, ఎట్లా మాయం జరిగింది ఉండొచ్చు అని మనం కూడా చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కాటికాపర్లు ఎవరైతే ఉంటారో దీని మెయిన్ నిర్వాహకుడు జగన్తో పాటు 3 ఉంటారు. వాళ్ళను పోలీసులు విచారిస్తున్నారంట. మనం మొత్తం అయితే లోపలికి వెళ్దాము. ఈ పంచగుట్ట శ్మశాన వాటిక నుంచి మనం లోపలికి వెళ్దాం. ఈ దారి గుండా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆ సమాధి దగ్గరికి వెళ్దాం. అక్కడ మీకు ఏం జరిగింది, సమాధి ఏడుంది, అక్కడ ఏమన్నా పాపకు సంబంధించిన ఏమన్నా వస్తువులు ఏమన్నా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, మనం ఇప్పుడు లోపలికి వచ్చినాము. ఎంట్రెన్స్ నుంచి, మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చినాము. ఇదే ఇప్పుడు శిశువు మృతదేహాన్ని సమాధి చేసినటువంటి ఆ దారి ఇదే. ఈ దారి అదే. మనం వెళ్దాం. మనం లోపలికి వెళ్తున్నాం. శిశువు మృతదేహాన్ని పాతి పెట్టినటువంటి ఇదే దారి అది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి ఖననం చేసేటివి, అంటే కాల్చేవి. మృతదేహాలను కొందరు సమాధి చేస్తారు, కొందరు కాలుస్తారు కదా. ఇవి కాల్చే మృతదేహాలకు సంబంధించిన ఇవన్నీ దాదాపు ఎన్ని ఉన్నాయి? ఒక 9 ఉన్నాయి. అక్కడ నుంచి అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా మొత్తం 9 ఉన్నాయి. ఇవన్నీ మృతదేహాలను కాల్చేటటువంటి, అంటే ఇక్కడ కాల్చే చితి పేర్చి కాల్చేటటువంటివి. ఇక్కడ రెడీ కూడా చేస్తున్నారు ఒక 2. ఇక్కడ నా రైట్ సైడ్లో ఒకటి ఆల్రెడీ ఎప్పుడు కాల్చారేమో, మరి ఇక్కడ ఒకటి రెడీ చేస్తూ ఉన్నారు, అక్కడ ఒకటి రెడీ చేస్తున్నారు. ఈరోజే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంట. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళని అక్కడ కాల్చే అవకాశం కనిపిస్తుందంట. ఇదే దారి మనం పోయేది. ఇప్పుడు ఈ శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువును పాతి పెట్టినటువంటి ప్లేస్కు మనం వెళ్తున్నాం ప్రజెంట్. ఇదే ఆ దారి. చాలా ఉన్నాయి. శ్మశాన వాటిక, పంచగుట్ట శ్మశాన వాటిక చాలా పెద్దగానే ఉంది. నేను అదంతా ఒకసారి చూసి వచ్చాను. చాలా విస్తీర్ణంలోనే ఉంది. మరి ఎన్ని ఎకరాలు ఉంది అనేది అంత చెప్పలేకపోయినా కానీ చాలా ఎక్కువ ఉంది. ఇవన్నీ సమాధులే. ఎంట్రెన్స్లేమో కాల్చేవి. కొంత మృతదేహాలను, పార్థివ దేహాలను కొందరు కాలుస్తారు కదా, అవి కాల్చేది. ఇప్పుడు మనం పాతి పెట్టినటువంటి ఈ ప్లేస్కి వచ్చినాం మనము. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేసు. చూడండి, ఇది శనివారం, అంటే 9 తారీఖు శనివారం 2 కవల పిల్లలు జన్మించిండ్రు. ఒక కవల చనిపోతే ఇక్కడనే పాతి పెట్టిండ్రు. శనివారం జరిగింది ఇది, అంటే 9 తారీఖు ఇక్కడనే పాతి పెట్టిండ్రు. ఇది కాటన్. శిశువు జన్మించిన తర్వాత ఎందుకంటే ప్రీమెచ్యూర్డ్ కదా, 6 నెలలకే జన్మించారంట. అయితే ఈ తల్లిదండ్రులు కూడా వీళ్ళది ఎక్కడంటే అక్కడ విజువల్ చూపించా. పాప అంటే శిశువు యొక్క మృతదేహాన్ని తీసుకొచ్చినటువంటి ఆ కాటన్ క్లాత్ అది. అయితే వీళ్ళు తల్లిదండ్రులది
పశ్చిమ బెంగాల్ అంట. ఇక్కడ సెటిల్ అయ్యి దాదాపు 25-30 ఏళ్ళు అవుతుందంట. సిటీలోనే ఉంటారు. పాత బస్తీలో ఉంటారంట వీళ్ళు. వీళ్ళకు ఈ నెల 9 తారీఖు 8 నైట్ ఏమోనంట కడుపులో అంటే ప్రెగ్నెంట్ కదా! కొంచెం పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్‌కి వచ్చారట. కేర్ హాస్పిటల్‌కొస్తే శిశువు డాక్టర్లు లేదా ఆపరేషన్ చేయాలా లేకపోతే తల్లికే ప్రమాదం అని చెప్పిర్రంట. ప్రీమెచ్యూర్డ్ 6 నెలలే. నెలలు నిండలేదు. 6 నెలలకే లోపల తీ శిశువులను తీయాలి, పిండాలను తీసేయాలి. లేకపోతే తల్లికి ప్రమాదం అంటే ఆపరేషన్ చేసి తీసిర్రట ఇద్దరు కవలను. ఇది ఎప్పుడు శనివారం 9 తారీఖు. అయితే తీసిన వెంబడే ఒక గంటకో 2 గంటలకు ఒక శిశువు చనిపోయిందట. ఇక కేర్ హాస్పిటల్ అంటే మనకు దగ్గరనే ఉంటుంది. ఇక్కడనే పక్కనే కదా. ఇక హిందూ శ్మశానం ఇది మన పంచకుట శ్మశాన వాటికలో ఇక్కడ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళని సంప్రదించి వాళ్ళకు ఒక 2500 ఇచ్చిండ్రంట. ఇచ్చి ఇక్కడనే సమాధి చేసిండ్రు శనివారం. అయితే ఆదివారం కూడా ఇంకో రెండో శిశువు కూడా చనిపోయిందంట. ఇంకా ఆ శిశువును కూడా ఇక్కడనే తెచ్చి పక్కనే ఇక జంటగా పుట్టిర్రు కదా, కవలలు కదా, ఇక పక్కనే పెడదామని ఇక్కడ తీసుకొస్తే ఏది ఆదివారం వస్తే శిశువు లేదు. ఇదంతా మట్టి తోకొని ఉంది. ఇక ఉప్పు ప్లస్ మట్టి కలిసి ఉంది, రాయింది. ఇది సమాధి చేసిన తర్వాత రాయిని బొంద మీద పెడతారు కదా సమాధి మీద, ఇదంతా తోడుకొని ఉంది. అసలు ఇది కొందరేమో ఇప్పుడు సరే ఏదైనా కుక్కలు అవో తోగుతాయంటే ఇంత నీట్గా తోగుతాయి కుక్కలు? అస్సలు తోగవు. అసలు తోగనే తోగవు కుక్కలు. 100% మనుషులు తోగినట్టే ఉంది ఇది. అయితే శనివారం మొదటి శిశువు చనిపోయినప్పుడు ఇక్కడ సమాధి చేసినప్పుడు ఈ కాటి కాపరులతో పాటు తండ్రి లేకపోతే ఎవరో బంధువులు కూడా వచ్చిరంట మృతదేహాన్ని, ఆ శిశువు మృతదేహాన్ని పాతిపెట్టేప్పుడు. అయితే మరి ఇది ఆదివారం జరిగిందా నైట్? మొత్తం అయితే నైటే జరిగింది. శనివారం పాతి పెడితే శనివారం నైటే జరిగిందా లేదా ఆదివారం నైట్ జరిగిందా? అంటే ఆదివారం తీసుకొచ్చిండ్రు సెకండ్ శిశువుని అని చెప్తా ఉన్నారు. శనివారం పాతి పెట్టిన శనివారం ఉదయం 12-1 ఆ ప్రాంతంలో పాతి పెడితే మరి శనివారం నైటు మరి అప్పుడే మాయం చేసిండ్రా? అసలు ఎక్కడ పోయింది? ఎందుకంటే మన భారతదేశంలో ఒక పెద్ద జాడ్యం ఉంది. ఈ క్షుద్ర పూజలని లేకపోతే చేతవాడులు అని ఏదేందో ఉంటాయి కదా మన దగ్గర. మనది భారతదేశంలో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి ఇప్పటికీ. రేపు అమావాస్య 12 తారీఖు. మరిగా అట్లేమన్నా క్షుద్ర పూజలు చేయడానికి ఈ కాటి కాపర్లు కుమ్మక్కై ఎవరితోటన్నా ఈ శిశువు మృతదేహాన్ని అప్పగించిండ్రా తీసుకుపోయి, లేదా ఎవరన్నా ల్యాబ్కి అమ్ముకున్నారా? ఏదో తెలియదు. ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, శిశువు 6 నెలలకే కదా, ఈ కవల పిల్లలు డెలివరీ అయింది 6 నెలలకే కదా, ప్రీమెచ్యూర్డ్ నెలలు నిండలే కదా. ఎంత ఉంటుంది? ఈ అరచేతిలో గింతే ఉంటుంది. అరచేతి నుంచి గింత అనుకోండి, ఇక గింత అనుకోండి. చాలా చిన్నగా అసలు ఒక చిన్న బాక్సులో మన టిఫిన్ బాక్స్ ఉంటుందా, టిఫిన్ బాక్స్ కంటే కొంచెం పెద్దగా ఆ బాక్స్లో పెట్టుకొని కూడా పోవచ్చు. అంతే. మరి ఎంత ఉంటుంది 6 నెలలు అంటే? చాలా చిన్న పిండం. అట్లా ఇప్పుడు పెద్ద ప్రశ్నలు లేవనెత్తున్నాయి. పోలీసులే విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు అది పశ్చిమ బెంగాల్, నేను చెప్పినా కదా, వీళ్ళు ఎప్పుడో వచ్చి సెటిల్ అయినారు ఇక్కడ పంచకుట శ్మశాన వాటికని ఎవరు నిర్వహిస్తారంటే ఒక జగన్ ఉంటాడు ఇక్కడ ఇన్ఛార్జ్. ఆయన కాటి కాపరి, ఆయన కూడా ఇన్ఛార్జ్ పెద్ద. జగన్తో పాటు మల్లేషు, ప్రసాదు, జోసెఫ్, మొత్తం 4 ఉంటారంట. ఆ 4 కలిసే ఈ శిశువుని ఇక్కడ మృతదేహాన్ని పాతిపెట్టింది. మరి వీళ్ళు మాయం చేసిండ్రా ఎవరితోటన్నా కుమ్మక్కాయి? నిజంగా ఏం జరిగింది అనేది పోలీసు విచారణలో తేలాలి. అయితే శనివారం పాతిపెట్టినటువంటి ఈ శిశువు మృతదేహం మాయమైంది కదా, ఇక నైట్ మాయమైంది ఎప్పుడో. ఆదివారం కూడా చనిపోయింది కదా ఇంకో శిశువు. ఆ శిశువును కూడా ఈడ తెచ్చి పెడదామని చూసిండ్రు తల్లిదండ్రులు. తల్లి అంటే తల్లి పరిస్థితి బాగాలేకుంటుంది కదా, తండ్రి వాళ్ళ బంధువు ఎవరెవరో వచ్చింటారు. ఇక ఇద్దరు శనివారం ఇక్కడ పాతి పెట్టినాం కదా, ఇక రెండో పాపను కూడా ఇక్కడనే పాతి పెడదామని వచ్చిండ్రంట. అప్పటికి తోకొని ఉందంట. అరే ఏంది ఈ పరిస్థితి అని, ఇట్లా అయింది అని పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక రెండో పాపను కూడా ఇక్కడ పాతి పెడితే మళ్ళీ ఏమైనా మాయం చేసి గిట్ట అని కాల్ చేసిండ్రంట రెండో పాపని. ఏం సమాధి చేయలేదు. అయితే నేను ఒక వీడియోలో ఏం చెప్పినంటే అక్కడ అని ఒక సమాధి చూపించిన. ఆ సమాధి వేరే వాళ్ళది, ఎవరిదో అది చిన్న పాపదే ఉన్నట్టుంది, ఎవరిదో అది వేరే వాళ్ళది, సంబంధం లేదు. రెండో పాప ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాతి పెడదామని చూసిండ్రు. ఇట్లనే మాయం చేస్తారేమో అని రెండో పాపను కాల్ చేసిర్రంట. ఇది అఫీషియల్గా పోలీసుల నుంచి వచ్చిన సమాచారం లేటెస్ట్గా. రెండో పాపను పాతి పెట్టలేదు, కాల్ చేసిండ్రట.
మొదటి పాపను మాయం చేసిండ్రు. రెండో పాపను కూడా మాయం చేస్తారేమో అని రెండో పాపను కాల్చేసిండ్రు. సమాధి చేయలేదు. నగరం నడిబొడ్డున పంజగుట్ట శ్మశాన వాటికంటే మామూలు విషయం కాదు. అసలు మంచి ప్రముఖులై వాళ్ళ వాళ్ళను కూడా ఇక్కడ సమాధి చేస్తా ఉంటారు, కాలుస్తా ఉంటారు. అలాంటిది ఇక్కడ మృతదేహం, శిశు మృతదేహం మాయమైందంటే ఏంది తమాషా ఇది? ఇంత అభద్రత భావం ఏంది? ఏంది? అసలు చిన్న పాప ఇప్పుడు మనకోటి వినిపిస్తా ఉంటాయి. చిన్న పిల్లల్ని బలిస్తారు ఆ పూజలకు, లేకపోతే ఆ క్షుద్ర పూజలకని. మరి అట్లా ఏమైనా చేసిండ్రా? ఇదంతా ఇప్పుడు ఎవరికి తెలవాలి? ఈ నిర్వాహకులు, ఇక్కడ కాటి కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలవాలి. అందుకే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడ పెద్దగా స్పందిస్తలేరు, విచారణలో ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని మొత్తం చెక్ చేస్తూ ఉన్నారంట. ఏదో ఒక బాక్స్ తీసుకుపోయినట్లు కనిపిస్తుందట. ఏదో చిన్న ఒక బ్యాగ్లో ఒక బాక్స్ తీసుకుపోయినట్లు ఏదో లైట్గా కనిపిస్తూ ఉందట సీసీ కెమెరాలో. అది ఎంతవరకు నిజమో మనం నిర్ధారించలేం కదా, పోలీసులు నిర్ధారించాలి. కానీ శిశువు మృతదేహాన్ని ఎవరు మాయం చేసిండ్రు, ఎందుకు మాయం చేసిండ్రు, చేయాల్సిన అవసరమే ఉంది? అమ్ముకున్నారా, లేదా వీళ్ళు ఏమన్నా ఇంకేమన్నా పూజలకు, క్షుద్ర పూజలకు ఏమన్నా చేసిండ్రా? ఏం జరిగింది? అందుకే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మీకు మర్చిపోయినా. ఇక్కడ ఎంట్రెన్స్లు 3 ఉంటాయంట. ఇక్కడ మెయిన్ రోడ్లో ఒకటి ఎంట్రెన్స్ ఉంటుంది, బంజారాయిల్స్ రోడ్కి పోయే రోడ్లో ఒకటి ఎంట్రెన్స్ ఉంటుంది మెయిన్. ఇంకా ఇక్కడ 2 దారులు ఉన్నాయట. ఎక్కడ 24 గంటలు ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. ఈ సెక్యూరిటీ లేకపోతే మీరు ఎవరు ఇవన్నీ అడిగేది ఏం లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మి కొడుకు అక్షయ్ చెప్తా ఉన్నాడు. వాళ్ళు కూడా కాటి కాపర్లే. ఆ సీసీ కెమెరాలు ఉన్నాయి అని ఉంటాయి అంతే. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. మరి ఇంకా అంత ఫ్రీగా ఉన్నాక ఎవడైనా రావచ్చు, ఎక్కడైనా పోవచ్చు అంటే మరి ఇంకా ఎవరైనా మాయం చేసిండ్రా? కాటి కాపర్ల పాత్ర లేదా, నిజంగా వాళ్ళ పాత్ర ఉందా లేదా, అది కూడా విచారణలో తేలాలి. కానీ ఏదేమైనా చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. నగరం నడిపొడిన శిశువు మాయం కావడం. ఇది ఎక్కడో ఆదిలాబాద్ అడవులు కాదు, ఖమ్మం అడవులు కాదు, లేదో పల్లెటూళ్ళు కాదు, ఏదో పొలాలు కాదు, ఎక్కడో గ్రామాలలో. నగరం నడిపొడిన ఇది. ఏమనుకోవాలి వార్త ఇది? ఏం తమాషా ఇది? దేని చూపిస్తుంది? ఏ భద్రతా లోపం చూపిస్తుంది? ఇలా శిశు మృతదేహాన్ని దోడతారు, ఇక రేపు ఇంకెవరిదైనా దోడతారు. ఏంది ఇది? కాబట్టి విచారణలో తేలాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ ఉండాలి 100%. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. చివరిగా ఒక పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే, శనివారం పాతి పెట్టినటువంటి శిశువు మృతదేహం అదే రోజు మాయమైంది, నైట్ అదే రోజు మాయమైంది. ఆదివారం ఇంకో శిశువుని, రెండో శిశువుని పాతి పెట్టడానికి వస్తే ఈడ బొంద తొవ్వి ఉంది. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు భయపడి శిశువు తండ్రి వాళ్ళంతా ఇక రెండో శిశువుని కూడా ఏం మాయం చేస్తారని కాల్ చేసినట. కాల్ చేసిన తర్వాత పోయి ఫిర్యాదు చేసినట్ట. కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్ళని విచారిస్తున్నారు. చూడాలి విచారణలో మరి పోలీసులు ఏం చెప్తారు. పోలీసులు కూడా ఏంటంటే పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతనే మీడియా ముందుకు వస్తారు. వాళ్ళు కూడా సంప్రదిస్తే మేము విచారణ చేస్తున్నాం, ఇప్పుడే రాము, కొంచెం టైం పడుతుంది, సాయంత్రమా లేదా రేపు చూద్దామని చెప్పిండ్రు. మరి ఇక సాయంత్రం చెప్తారా, రేపు చెప్తారా, ఏం జరిగింది అనేది తెలియాలి. మొత్తం మీద అయితే ఏందనేది తెలియాలి. చాలా సిగ్గుచేటు. మరి ఇక మన అనుమానం ఏంటంటే 12 తారీఖు ఎంతో అమావాస్యనే ఉందంట. మరి ఇంకేమైనా క్షుద్ర పూజలు ఈ పంచాయతీ ఉన్నాయి మన దేశంలో, ఇది నడుస్తూ ఉంటుంది. ఇది రోగం ఉంది మనకు. ఇక కష్టపడి పనిచేసే తక్కువ కానీ, చెమట చుక్క రాల్చి కష్టపడే తక్కువ కానీ, పూజలు చేస్తే అది వస్తుంది, ఇది వస్తుంది, ఈ పంచాయతీ ఎక్కువ ఉంది కదా. కాబట్టి మరి అట్లా ఏమైనా జరిగిందేమో తెలియదు. కానీ మొత్తం అయితే విచారణ తెలియాలి. చూద్దాం, ఆ అప్డేట్ అందించే ప్రయత్నం అయితే చేస్తా. ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. నేను సమాధి దగ్గర నిలబడి ఇస్తున్నటువంటి సమాచారం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.